2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ వారం మన టాపిక్ తాతల ఆస్తిలో ఎవరెవరికి ఎంతెంత వాటా ఉంటుంది, ఎవరెవరు ఏ వారసులు లేదు ఆస్తిలో తాత ఆస్తిలో వారసులుగా ఉంటారు అనేటటువంటిది చర్చించాలనేది ఆలోచన. ముఖ్యంగా చాలామంది తాతలు కావచ్చు, ముత్తాతలు కావచ్చు, వాళ్ళ ఆస్తులు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. వాళ్ళ సొంతం కోసం ఆస్తులు కొనుక్కోవటం. కొంతమంది ఏమో నా బిడ్డ నా కొడుకుకు ఆస్తులు కావాలని, లేదు తమకే సొంతంగా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ కావాలని ఆస్తులు కొనుక్కొని భూములు కావచ్చు, ప్లాట్ కావచ్చు, ఇండ్లు కావచ్చు, లేదు రకరకాల ఇండస్ట్రీస్ కావచ్చు, లేదు బ్యాంక్ బ్యాలెన్స్లు కావచ్చు, డిపాజిట్లు కావచ్చు, షేర్స్ కావచ్చు, లేదు ఇంకా రకరకాల ఆస్తులు, స్థిరాస్తులు కావచ్చు లేదా చరాస్తులు కావచ్చు కొనుక్కోవడం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళ పేర్ల మీదనో వాళ్ళ భార్య పేర్ల మీదనో వాటిని రిజిస్టర్ చేయించుకుంటారు. పాస్ పుస్తకాలు, టైటిల్ లీడ్లు, సేల్ లీడ్లు, రెవెన్యూ అగ్రికల్చర్ భూములు అయితేనే వ్యవసాయ భూములు, ఇవన్నీ కూడా రెవెన్యూ వాళ్ళు పాస్ పుస్తకాలు ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఒక వ్యక్తి తను సంపాదించుకున్నటువంటి ఆస్తి తన పేరు మీద ఉంటే తన జీవితకాలంలో తను బ్రతుకున్నప్పుడు ఎవరికైనా ఆ భూమిని దానం ఇవ్వచ్చు, అమ్ముకోవచ్చు, తన సోదరులకు, అమ్మకో, నాయనకో, లేదు ఇతర ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులకు వీలునామా ద్వారా వాటిని ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ ఆస్తిని సంపాదించినటువంటి ఒక వ్యక్తికి ఉంటుంది. కానీ అర్ధాంతరంగా ఒక ఆస్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక 20 ఎకరాల ఆస్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏ రకమైనటువంటి వీలునామా వ్రాయకుండా, ఎవరి పేరు మీదకి బదిలీ చేయకుండా అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చో, రోడ్డు యాక్సిడెంటో, లేదు ఇంకేదైనా ప్రమాదం వచ్చో, లేదు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కరోనా లాంటి డిసీజులు వచ్చో చనిపోయింది అనుకోండి, ఆయనని డైడ్ ఇంటెస్టేట్ అంటాడు. అనే పేరుతోటి పిలుస్తారు. డైడ్ ఇంటెస్టేట్ అంటే ఎవరికి ఎలాంటి వీలునామా రాయకుండా, తన ఆస్తిని ఎవరికి దక్కాలో చెప్పకుండా చనిపోయిన వ్యక్తిని ఒక డైడ్ ఇంటెస్టేట్ అంట. అతను చనిపోయిన తర్వాత ఆ ఆస్తి ఎవరికి చెందాలి? ఆయనకు ఒక కొడుకు, 2 కొడుకులు ఉన్నారనుకోండి, 2 కొడుకులు, 2 బిడ్డలు ఉన్నారనుకోండి, 2 బిడ్డలకు, 2 బిడ్డలకు, 2 కొడుకులకు, 4కి, తల్లి తండ్రి ఉండనుకోండి, ఆ ఆస్తి 5 భాగాలుగా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్యకు ఒక భాగం, 2 కొడుకులకు 2 భాగాలు, 2 బిడ్డలకు 2 భాగాలు, మొత్తం 5 భాగాలు. చనిపోయినటువంటి ఒక వ్యక్తికి తండ్రి తల్లి కూడా ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరికి కలిపి కూడా ఒక షేర్. అంటే ఏంది? 20 ఎకరాలు ఆస్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు భార్యకు ఒక వాటా వస్తుంది. తర్వాత 2 కొడుకులకు చెరి 2 వాటాలు వస్తాయి, 2 బిడ్డలకు చెరి 2 వాటాలు వస్తాయి. అంటే ఈ 2 4 వాటాలు, భార్యకు ఒక వాటా, 5 వాటా. తర్వాత తల్లి తండ్రి 2 ఉన్నారనుకోండి, 2 కలిపి ఉన్న ఒకే భాగం, ఒకే వాటా. 2 ఇట్లా ఎవరో ఒకరు బతుకున్నా ఒకే వాటా. ఇట్లా 6 వాటాలని, ఈ 20 ఎకరాల భూమిని 6 వాటాల కింద డివైడ్ చేసి 20 ఎకరాలు డివైడెడ్ బై 6 వాటాల కింద షేర్స్ కావటం అనేది జరుగుతాం. 20 ఎకరాలు సంపాదించినటువంటి ఒక వ్యక్తి చనిపోవడానికంటే ముందే తన కొడుకు చనిపోయింది అనుకోండి, లేదు బిడ్డ చనిపోయింది అనుకోండి, చనిపోయినటువంటి బిడ్డ కానీ కూతురు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు వాళ్ళ భార్య పిల్లలకు చెందటం అనేది జరుగుతూ ఉంటుంది. తండ్రి కంటే కొడుకు ముందర చనిపోయినప్పుడు కొడుకున్నటువంటి భార్య పిల్లలకు ఆయన వాటా చెందటం అనేది జరుగుతుంది. సెక్షన్ 6 ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుంది అన్నప్పుడు, ఒక తాత చనిపోయినప్పుడు తాత పేరు మీద ఉండబడినటువంటి ఆస్తులలో తాతకు ఉన్నటువంటి అందరు కొడుకులకు వాటా వస్తుంది. కొడుకు లేకపోతే లేని కొడుకు, చనిపోయినటువంటి కొడుకు యొక్క వాటా మనవరాలకు, మనవళ్ళకు, లేదు చనిపోయినటువంటి కొడుకు యొక్క భార్యకు సంక్రమించడం అనేది జరుగుతుంది. అయితే
ఎంత వాటా వస్తుంది అనేటటువంటిది మనకు ఒక డౌటు కొంతమంది అక్కడక్కడ అప్పుడప్పుడు అడుగుతారు. చనిపోయినటువంటి కొడుకు వాటాకి ఎంతైతే షేర్ వస్తుందో ఆ షేర్ని ఆయన కొడుకు, భార్య, పిల్లలందరూ కూడా మళ్ళీ వాళ్ళు ఎంతమంది భార్య, తండ్రి, కొడుకు, బిడ్డ ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా వాళ్ళందరూ కూడా బైఫర్కేట్ చేసుకోవడం, వాళ్ళ వాటాలు తీసుకోవడం అని జరుగుతా. మనవడికి తాత ఆస్తిలో మనవడికి వాటా ఉంది అంటారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి అంశం ఏంటంటే, ఒక తాత బతుకుండగా తన జీవితకాలంలో ఆస్తి సంపాదించుకోండి, ఆయన పేరు మీద ఆస్తి ఉంది, ఆయన ఇంకా బతికే ఉండు. మనవడు వచ్చి తాత నీ ఆస్తిలో నాకు వాటా వస్తుంది ఇయ్యమంటాడు. మనవడికి రైట్ లేదు. తాత నాకు నీ ఆస్తిలో ఆ వాటా వస్తుంది ఇయ్యమని మనవరాలు అడుగుద్ది. మనవరాలకు హక్కు లేదు. ఎప్పుడు ఈ మనవరాలకు కానీ, మనవడికి కానీ, లేదా భార్యకు కానీ, లేదు కొడుకు, కూతురుకు కానీ ఎవరికైనా హక్కు ఎప్పుడు సంక్రమిస్తుంది అంటే, ఆ ఆస్తిని సంపాదించినటువంటి ఒక వ్యక్తి, తాత కావచ్చు, తండ్రి కావచ్చు, అతను చనిపోయిన తర్వాత మాత్రమే. అది కూడా ఎలాంటి వీలునామా రాయకుండా, ఎవరి పేరు మీద పెట్టకుండా, ఎవరికి తన ఆస్తిని బదిలీ చేయకుండా, లేదు తదనంతరం ఈ ఆస్తి ఎవరికి చెందాలో రాయకుండా పోయినప్పుడు మాత్రమే ఈ వీలునామా ద్వారా రాస్తే, వీలునామా రాయకపోతే ఉన్నటువంటి క్లాస్ 1 ఎయిర్స్ అంటే భార్య, కొడుకులు, బిడ్డలు, లేదు తండ్రి ఉంటే వాళ్ళందరూ కలిసి ఈక్వల్గా షేర్లు పంచుకునేటటువంటి అవకాశం ఉంది. మరి తాత చచ్చిపోయిండు, కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు వాటా వస్తుంది. కొడుకుకు సంబంధించినటువంటి బిడ్డ లేదు కొడుకు ఉంటారు అంటే మనవడు, మనవరాలకి ఏ రకంగా ఆస్తి సంక్రమిస్తుంది అంటారు. ఉన్న ఆస్తిలో కొడుకు ఆస్తికి సంబంధించినటువంటి కొడుకు వాటాకు వచ్చినటువంటి వాటాలో తండ్రి వాటా తీసేసి, కొడుకు వాటా తీసేసి ఉన్న ఆస్తిని ఆ కొడుకులు, పిల్లలు సమానంగా పంచుకోవడం అనేటువంటి జరుగుతాం. ఈ రకంగా భాగ పంపకాలకు సంబంధించినటువంటి పార్టీషన్ యాక్ట్ అని దీన్ని మనం పార్టీషన్ యాక్ట్ అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా వాటా ఇవ్వలేదు అనుకోండి, ఒక తాత చచ్చిపోయిండు, తాత తన జీవితకాలంలో 20 ఎకరాలు సంపాదించిండు, ఆయనకు 2 కొడుకులు 3 కొడుకులు ఉన్నారు. ఒక పెద్ద కొడుకు పేరు మీదకి మారుతుంది, రెవెన్యూ రికార్డులలో పట్టాల మార్పిడి చేస్తారు. ఎందుకంటే పెద్ద కొడుకుని తల్లి చచ్చిపోయినాక అంత ఆస్తి అంతా పెద్ద కొడుకు పేరు మీదకి వస్తుంది. నా పేరు మీద కాబట్టి ఇది రాదే అంటాడు పెద్ద కొడుకు, కానీ చట్టం ఒప్పుకోదు. సక్సెషన్ యాక్ట్ నెంబర్ 6 సెక్షన్ 6 ఒప్పుకోదు. కాబట్టి ఆస్తిలో చనిపోయినటువంటి తాతకు సంబంధించినటువంటి ఆస్తిలో ఆయన కొడుకులందరికీ వాటా వస్తుంది, బిడ్డలందరికీ వాటా వస్తుంది, భార్యకు వాటా వస్తుంది, తండ్రి లేదు కొడుకులు చనిపోయినప్పుడు కొడుకుల వాటాని మనవరాలకు వస్తుంది. లేదు కొడుకు ఆయన వాటా ఆయనకు వచ్చిన తర్వాత తాత నుంచి సంక్రమించబడినటువంటి తండ్రికి ఉన్నటువంటి వాటాలో మిగతా ఆయన కొడుకులు, బిడ్డలు కూడా అందరూ కూడా సమానంగా తండ్రితో పాటుగా వాటాని పంచుకోవడానికి అవకాశం ఉంది. ఇది పార్టీషన్ యాక్ట్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఎవరైనా హక్కుదారుడు అయింది తాత ఆస్తిలో వాటా ఇవ్వకపోతే స్ట్రైట్ అవే కోర్టుకు పోయి, నా తాత ఆస్తి సంపాదించండు, మా నాన్న వాటా ఇస్తలేడు నాకు, మా నాన్న ఒక్కడే వచ్చింది, ఆయన ఒక్కడే అనుభవిస్తుండు, దాంట్లో నాకు వాటా ఉంది, నా వాటా నాకు ఇవ్వండి అని ఎవరైనా పార్టీషన్ సూట్ వేసుకోవచ్చు. సూట్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వారసుడు కాబట్టిగా తాత ఆస్తిలో తండ్రికి వచ్చినటువంటి వాటా ఏదైతే ఉందో ఆ తండ్రికి వచ్చినటువంటి వాటాలో తన కొడుకులకు, బిడ్డలకు అందరికి కూడా సమానమైనటువంటి వాటా తండ్రితో పాటు సంక్రమిస్తుంది అనేది చట్టం చెప్తున్నటువంటి అంశం. కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలని, చైతన్యం చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లు రాపోల భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్.